మీ అక్క మీద నీ మీద తను గెలిచింది. ఈసారి అమరేందర్ సార్ని గెలవబోతుంది. మీ ఆయన కూడా మనోహరితో పెళ్ళంటే అయిష్టంగా ఏం కనబడతలేడు. అప్పుడు మీ అక్క లేదని పిల్లల కోసం మనోహరితో పెళ్లికి సిద్ధపడ్డాడు కదా. ఇప్పుడు నువ్వు లేవని పిల్లల్ని చూసుకోనికి తల్లి అవసరమని మనోహరిని పెళ్లి చేసుకుంటే ఆలోచించే బాగి. నలుగురు పిల్లల్ని, గందులోనూ ఎదుగుతున్న 2 ఆడపిల్లల్ని ఏ తండ్రి ఒంటరిగా చూసుకోలేడు. తనకి తోడు అవసరం లేకపోయినా గా పిల్లలకి తల్లి కావాలే కదా. నువ్వు లేని 5 ఏళ్ళు మనోహరే గా పిల్లల్ని చూసుకుందే. మనోహరి ఆ రకంగా అమరేందర్ సార్ని కన్విన్స్ చేయొచ్చు. మనోహరి మేడల అమరేందర్ సార్ తాళి కట్టొచ్చు. గట్ల జరిగే అవకాశం కూడా ఉందే బాగి. అందుకే మనోహరి అంత కాన్ఫిడెంట్ గా కనబడుతుంది. కరుణ చెప్పింది నిజమే. ఆయనకు భార్య అక్కర్లేకపోయినా పిల్లలకు తల్లి కావాలి. ఈరోజు మనోహరి ఆయన్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటుందా? దేవుడా, ఈ పిల్లల ఆపాలి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నా తరపు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయమ్మా. ఇంతకీ మీ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మీరు చెప్పిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? వాడు రెడీగా ఉన్నాడు. సరేనమ్మా. అక్కడ తన పని తను చేస్తాడు, ఇక్కడ మన పని మనం చేయాలి. ఏమోనమ్మా, హోమం పేరుతో పెళ్లి చేయడం నాకిదే మొదటిసారి. హోమానికి పెళ్లికి పెద్ద తేడా ఏముంది పంతులు గారు? హోమం లోక కళ్యాణం కోసం చేస్తారు, కళ్యాణంలో హోమం కూడా చేస్తారు. అందరూ ఇది హోమగుండం అని అనుకుంటారు, కానీ నాకు మాత్రం మా పెళ్లికి ఇది అగ్నిసాక్షి లాంటిది. అందరూ హోమం కోసం కంకణాలు కట్టుకుంటారు, నేను అవే కంకణాల్ని పెళ్లి కంకణాలని అనుకుంటాను. ఈ పూలు హోమ ద్రవ్యాలు అనుకుంటారు, నేను మా పెళ్లి దండలు అనుకుంటాను. అందరూ హోమం చుట్టూ ప్రదక్షిణాలు అనుకుంటారు, నేను 7 అడుగులు అనుకుంటాను. హోమాన్ని మీకు అనుకూలంగా పెళ్లితో పోలుస్తూ ఎంత బాగా చెప్పారమ్మా. ఇది హోమం వెంకర్మ చితిమంటను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఇది మామూలుది కాదు. మీరు పట్టు వస్త్రాల్లో వచ్చారు, బాగుంది. మరి తమరికి తాళి కట్టబోయే వరుడు కూడా పట్టు వస్త్రాల్లోనే వస్తాడా అమ్మా? ఖచ్చితంగా. కావాలంటే అటు చూడండి. కరుణ, చూశారు కదా పంతులు గారు, అమర్ పట్టుబట్టల్లో వస్తున్నాడు. నువ్వు అమర్నే చూస్తున్నావు మనోహరి. అమర్తో పాటు ఎవరొస్తున్నారో చూడు. ఎవరొస్తున్నారు? పిల్లలు రాతోడొస్తున్నారు. పిల్ల అరుంధతి కూడా వస్తుంది. అది కనిపించట్లేదా నీకు? అదొస్తే ఏమవుతుంది? తన గురించి తెలుసుకో. ఈ పెళ్లి ఆపుతుంది. తనకి శక్తులున్నట్టు తనకే తెలీదు.
పైగా ఇక్కడ జరిగేది హోమం కదా, పెళ్ళి అని అస్సలు తెలీదు. ఇంకెలా ఈ పెళ్ళి ఆపుతుంది? అది కాదు. షో, అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఆ పిల్ల రుందతి కాదు, పెద్ద రుందతి కాదు, గుళ్ళో అమ్మవారు కూడా ఈ పెళ్ళి ఆపలేరు. దీని ఓవర్ కాన్ఫిడెన్స్ తగలయ్యా. మంచి చెప్తే విందు, సొంత నిర్ణయం తీసుకుంటుంది. జాగ్రత్తలు తీసుకోమంటే తీసుకోదు. అయినా దీని మెళ్ళో తాళి పడితే నాకేంటి, పడకపోతే నాకేంట్లే. ఆయన బుజ్జిమ్మ చేయి పట్టుకొని వస్తున్నారు. ఆయన బుజ్జిమ్మ చేతిని వదలట్లేదు. బుజ్జిమ్మ తన కూతురని తెలియకుండానే ఆయన ఎంత బాగా చూసుకుంటున్నారు. తెలిస్తే ఇంకెంత బాగా చూసుకుంటారో. వాళ్ళు తండ్రి కూతురులని తెలవాలంటే ముందు మీ భార్యాభర్తలిద్దరూ కలవాలి. మీ ఇద్దరి మధ్యలోకి గా మనోహరి రాకుండా చూసుకో. అదే ఆలోచిస్తున్నానే. నువ్వు ఏం ఆలోచించినా దానికి మించి చెయ్యాలి. దాని కాన్ఫిడెన్స్ కంగ తినేటట్టు చెయ్యాలి. రండమర్, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మాకంటే ముందే వచ్చి ఏర్పాట్లని చేసేశారా మనోహర్ గారు? హోమం తలపెట్టిందే నేను కదా, ఆ మాత్రం చెయ్యకుంటే ఎలా చెప్పు? హోమం తలపెట్టారా లేక సార్తో తాళు కట్టించుకోవాలని తలక మాసిన పని తలపెట్టారా? ఇక్కడ ఏం జరుగుతుంది? హోమం. నిజంగా హోమమేనా? అవునమ్మా, మృత్యుంజయ హోమం జరగబోతుంది. హోమంలో మీరు కూడా కూర్చుంటున్నారా మనోహరి ఆంటీ? లేదు, మీ డాడీ మీరు మాత్రమే కూర్చుంటారు. మరి మీరెందుకని పట్టు చీర కట్టుకుని వచ్చారు? బుజ్జమ్మ అడిగినట్టు ఈ హోమంలో ఇంకేదైనా చేయబోతున్నారా?